కాలం మాట్లాడితే బాగుంటుంది చెప్తున్నాను. ఇవాల్టి వరకు నా తలరాత బాగలేదో అది ఒక సచ్చినోడు రాసినోడు నా తలరాత బాగా రాలేదు అని అనుకుంటున్నారా? యేసు నామంలో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి తలరాతలు చక్కదిద్దుతూ ఉన్న రాత్రి. నువ్వు ఈరోజు మొదలుకొని ఆరంభించు. ఇక ప్రతి శనివారం చేయి పైకెత్తండి అందరూ. ఇక మీదట ప్రతి శనివారం ఇక మీదట ఆరంభించండి. ఇప్పటి వరకు 2025 వరకు మీకు అలవాటు లేదు. సేవకురాండ్లు అయితే నో డౌట్ శనివారం రోజంతా ఉపవాసం ఉంటారు, ఆదివారం మధ్యాహ్నం తింటారు. అంతేనమ్మా అమ్మలు? మీరు ఎంత భాగ్యవంతులబ్బా. మేమనుకోండి హల్లెలూయా ఏదో సేవలో జస్ట్ ఒక 4 ఇడ్లీలు తింటాం అంతే. అది కూడా మానేయాలి. ఎస్, నేను కూడా ప్రమాణం చేస్తున్నా. ఇక మీదటి శనివారం ఉపవాసం ఉండి, అండ్ శనివారం కూడా ఇంకెవరికి డేట్లు ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఇక శనివారం రాజు పాస్టర్ ఇప్పటికే మానేశాడు. సో నేను కూడా ప్రమాణం చేస్తాను. మరి మార్పు మనలోనే కదా మొదలవ్వాలి. నా మాట వినండి. అందుకే నేను శనివారానికి ఏం పేరు పెట్టుకున్నాను తెలుసా? మీ గతంలో తెలుసు, కరోనా టైంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు స్తుతి నైవేద్య కూడిక, శనివారం రోజున విజ్ఞాపన ప్రార్థన కూడిక, ఆదివారం పరిశుద్ధ దినం గనక సేవకులందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇక నేను ఏదో రాసుకున్నా. ఇక మీదట ప్రతి ఒక్కరు అమ్మా చేతులు పైకి తీర్మానం చేసుకోండి. ఇంక శనివారం రోజు సంతానం కోసం, వ్యభిచారుల కోసం, సంసారాల కోసం వద్దు. మొదట నీ తల కాపాడబడాలి. యుద్ధ భూమిలో ఉన్నాం. ప్రతి శనివారం సాయంకాలం ఉపవాసం ఉండి